శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. ఇదివరకే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు విపరీతమైన రెస్పాన్స్ సాధించాయి. సినిమా మీద నమ్మకాన్ని మరికొంత పెంచాయని కూడా చెప్పొచ్చు. ఈ సినిమా టీజర్ కూడా మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతున్న తరుణంలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు చాలా ఆసక్తికరంగా కట్ చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ ను 3 గెటప్స్ లో చూపించిన విధానం చాలా బాగుంది. ట్రైలర్లో రామ్ చరణ్ క్యారెక్టర్ని చూపించడం మాత్రమే కాకుండా స్టోరీ కూడా కొంత శాతం రివీల్ అయ్యేటట్లు ప్లాన్ చేశారు. ట్రైలర్లో ఒక ఐఏఎస్ అధికారికి మరియు పొలిటీషియన్కి మధ్య జరిగే కథలా చూపించారు. ముఖ్యంగా రీసెంట్ టైమ్స్లో శంకర్ చేసిన సినిమాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు శంకర్ సినిమా అంటేనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. రజనీకాంత్ నటించిన రోబో సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ సినిమా ఇప్పటి వరకు శంకర్ కెరియర్లో పడలేదు. ఇక ఎన్నో అంచనాల మధ్య వచ్చిన భారతీయుడు 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ను మూటగట్టుకుంది. భారతీయుడు 2 సినిమా విడుదలైన తర్వాత గేమ్ చేంజర్ సినిమా మీద కూడా కొన్ని ట్రోల్స్ వచ్చాయి. చాలా మంది రామ్ చరణ్ అభిమానులు కూడా ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం అభిమానులకు భరోసా ఇచ్చిందనే చెప్పొచ్చు. శంకర్ సినిమాలో ఏ అంశాలైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయని అనిపిస్తుంది ట్రైలర్ని బట్టి. అయితే ఈ సినిమాకి కార్తిక్ సుబ్బరాజ్ కథ అందించిన విషయం తెలిసిందే. బహుశా అందువల్లనే ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు. రామ్ చరణ్ ని రంగస్థలం సినిమా తర్వాత ఆ స్థాయిలో పరిపూర్ణంగా ఈ సినిమాలో శంకర్ వాడి ఉంటాడు అని అనిపిస్తుంది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో రామ్ చరణ్ ని ఎలివేట్ చేస్తూ కట్ చేసిన కొన్ని షార్ట్స్ అయితే మాత్రం ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పాలి. అంతేకాకుండా శంకర్ సినిమాలు ఎంత గ్రాండ్గా ఉంటాయో అదే రిచ్నెస్ ఈ ట్రైలర్లో కనిపిస్తుంది. కొన్ని విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. శంకర్ సినిమాలో కొన్ని పాటలు విజువల్స్ వండర్లా అనిపిస్తాయి. ఈ సినిమాలో కూడా అదే విధంగా ప్లాన్ చేశాడు శంకర్ అనే తెలుస్తుంది. శంకర్ రేంజ్ సినిమా రీసెంట్ టైంలో పడలేదు అని అనుకుంటే చాలా మందికి ఈ సినిమా ఒక సమాధానం అయ్యే అవకాశం ఉంది.